ప్రకారం స్టార్ మహిళ 1400+. ఒకప్పుడు టీవీలు లేని రోజుల్లో ఆడవాళ్ళు పొద్దున్నంతా పనిచేసి, మధ్యాహ్నం కూడా వీలైతే పనిచేసి, సాయంత్రాలు కూడా పనిచేసి రాత్రికి పడుకునేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పనులు చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పనులు తొందరగా చేసేసుకుంటే ఒక ఇన్సెంటివ్ ఉంది. ఏంటంటే తొందరగా టీవీ పెట్టుకుని స్టార్ మహిళ చూడొచ్చు. అలా చాలా మంది కూర్చున్నారు రెడీగా. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ మొదలెట్టదు. హాయ్, నా పేరు జ్యోత్స్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. ఈవెంట్ డాన్సర్. ఓకే అండి, వెల్కమ్. థాంక్స్. హాయ్, నా పేరు విజయ. హైదరాబాద్ నుండి వచ్చాను. ఈవెంట్స్ చేస్తాను. ఓకే, సో మేము చూసేటువంటి చాలా ఆడియో ఫంక్షన్స్ లో వాటిలో మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. హాయ్ సుమ గారు, నా పేరు స్వప్న. నేను షాద్నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. హాయ్ సుమ. హాయ్ కళ. నా పేరు కళ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యూనియన్ డాన్స్. ఓకే. హాయ్ సుమా, నా పేరు రజని. నేను గోపంపల్లి నుండి వచ్చాను. ఎక్కడి నుంచి? గోపంపల్లి. ఓకే. హౌస్ వైఫ్. నా పేరు నందిని. నేను యూసఫ్గూడ నుండి వచ్చాను. హౌస్ వైఫ్. సరే, అయితే ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి చూద్దాం. జరా నందిని గారు, మీ జడ డిజైన్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పటికప్పుడు ఇలా డిఫరెంట్ డిజైన్లు మీరు ట్రై చేస్తూనే ఉంటారా? మా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేసుకుంటామండి. బాగుంది. సరే, అయితే ఇదిగోండి. దిస్ నేమ్ క్యాండీ. నేను ఈ టాయ్ని అలా పాస్ చేస్తాను. ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి ఫస్ట్ 10, తర్వాత 12, 14, 16, 18, 20. స్టార్ట్. క్యాండీ మీ చేతిలోకి రావడంతో మీరు పాపం అవుట్ అయిపోయారు. మీకు 10 పాయింట్లు. నెక్స్ట్ అవుట్ అయితే 12 పాయింట్లు. క్యాండీని తీసుకోండి. మీ చేతిలో ఆగింది కాబట్టి మీకు 12 పాయింట్లు. చెప్పండి. అమితాబ్ బచ్చన్ ఉంటారు కదండి, షో అయిపోయిన తర్వాత బయటకు వెళ్తారు. షో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళేటప్పుడు డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటారు కదా, అయితే వద్దు ఈసారి నేను డ్రైవ్ చేస్తాను, మీరు బ్యాక్ సీట్ లో వెళ్ళి కూర్చోండి అని చెప్తారు. సరే అనేసి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే వాళ్ళకి డ్రైవింగ్ సరిగా రాదు కదా, అందుకు ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని చలో పక్కకు జరపండి, సైడ్ ఇవ్వండి, మీకు చాలా రాయాలి అని చెప్తారు. చెప్పి చూసి ఫేస్ చూసేసి ఒకటేసారి కాల్ చేస్తారు వాళ్ళ హెడ్ కి. చేసి సార్ నేనైతే చాలా రాయాను, చాలా పెద్ద మనిషి అంటే ఎవరు ఇంతకు అంత పెద్ద మనిషి ఎవరు అంటే మీరే వచ్చి రాయాలి సార్ చాలా అంటే, లే రాయి చెప్పు ఎవరు అంటే, సార్ అమితాబ్ బచ్చన్ అసంటోని డ్రైవర్ గా పెట్టుకుని సార్ అని చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాగుంది. 10, 12, నెక్స్ట్ 14. క్యాండీ ఎవరి చేతిలో ఆగుతావమ్మా? జ్యోత్స్న నీ చేతిలో ఆగుతాను అంటుంది. ఎందుకు నేను తొందరగా వెళ్ళిపోవాలా? నీకు సడన్ గా మాటలు కూడా వచ్చేస్తున్నాయి ఏమిటో, పాటలు విని అలా అయిపోతున్నట్టుంది. రెడీ, 1, 2, 3 గో.
క్యాండీ మీ చేతిలో ఆగింది కాబట్టి మీకు 14 పాయింట్లు. అలాగే సుమా. నెక్స్ట్ 16 పాయింట్లు. క్యాండీ ఎవరి చేతిలోనో. స్టార్ట్. నందినికి అసలు అవుట్ అవ్వాలనే లేదు, ఎప్పటికప్పుడు విసురుతూనే ఉంది బయటికి. అది కింద పడిపోయింది కాబట్టి మిస్ అయిపోయింది. పోనీలేండి, క్యాండీ మీ చేతిలో కరెక్ట్ గా 16 పాయింట్ల దగ్గర వచ్చి, సో మీకు 16. మీరేమైనా చెప్తారా? చెట్టుకు కాయని కాయ ఆలోచించుకొని చెప్పండి మీరే. మొట్టికాయ. Yes. జ్యోత్స్న, విజయ వీరిద్దరిలో ఎవరు అవుట్ అవుతారు అంటే, ఎవరి చేతిలో క్యాండీ ఆగితే వాళ్ళకి 18, ఆగని వాళ్ళకి 20. ఓకేనా? ఇద్దరు రెడీయా? జ్యోత్స్న రెడీ? స్టార్ట్. విజయ చేతిలో క్యాండీ ఆగింది కాబట్టి 18 పాయింట్స్, జ్యోత్స్నకి 20 పాయింట్లు. ఈ రౌండ్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించింది జ్యోత్స్న. మరి ఈ రౌండ్ స్కోర్ స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక పాట. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. ఓ నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం, అది తాకితే చాలు నిదరే రాని రేగ జాగారం. నడుమే నయగారం, ఆ నడగే శృంగారం, నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం. కళ్ళతో నన్నే గారడి చేయకు మదనుడి మరిదివలే, కళ్ళే మూసి చల్లటి జారకు పూవంతల్లే. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి.
నీ చూపే నా గుండెను తాకింది వేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది, అది నాలో రగిలింది. ఎదలొకటై తెల్లవారే వరకు ఆరనలెమ్మంది. ఉక్కిరి బిక్కిరి చేసే కోరిక ఎరగదు ఇది వరకు ఒంటరి తుంటరి తుమ్మెదలాగా అంటుకుపోకు. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఓ రారా, నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి రాజకుమారా, ఓ రాజకుమారా, నా గుండెలోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి. కళ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, బజార్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట ఏ సినిమాలోది? జ్యోత్స్న. డమరుకం. డమరుకం కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను, వెరైటీగా ఉంటుందని చేశాను. ఏ బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది ఎవడ్రా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మొహంలా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు, అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేనెలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేస్తా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఇంతకీ రవితేజ బిర్యానీ దేంతో చేశాడు? కళ. బెల్లంతో. బెల్లంతో కరెక్ట్. కళకి 6. ఇప్పుడు ఇంకో పాట. మెలుకు మెలుకు సిలకాని మీఠా పెదవే కొరక మెలుకు మెలుకు సిలకాని మీఠా పెదవే కొరక కొడిదల వారి కొడుకా, నీ కపుడే అంతటి దుడుకా. ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనగా అయ్య బాబు ఎనకే పడక, కొంచెం ఆదరకుత పెళ్లి కోడక. తెల్లా 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 కోడి పిల్ల నువ్వు కల్లాడిల్లి తెల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా, నీ గల్లీ లొల్లి చెల్లదు రోయిది క్యూనా చేప పిల్ల. ఓ రమ్మ గొరబది ఎరగాయో ఓ రమ్మ గొరబది ఎరగాయో మెలుకు మెలుకు సిలకాని మీఠా పెదవే కొరక కొడిదల వారి కొడుకా, నీ కపుడే అంతటి దుడుకా. ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా ఎలలో ఎలలో ఎలలే
గా లైఫే నీది రోల్స్ రాయ్స్ రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రాచిన్నా 100 టన్నుల పవరే ఉన్నా ఒప్పు సంపుల శిల్పం నువ్వా రిస్కు లేని ఇష్టంటే థ్రిల్లుండదు నాకైనా ఏ సొగసైనా సరితూగైనా ఎవరిస్తును నేనేగా చుటికేస్తే దిగి వస్తారే ఏంజల్సే ఏకంగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయిది నా చేప పిల్ల రాడి పిట్టలా బాడీ పెంచి హిప్ హాప్ స్టెప్పులు నేర్చి రెచ్చిపోరికి స్కెచ్చే వేస్తే రీచ్ అవ్వలేవంట కోరుకున్నది దొరికే దాకా స్పీడ్ బ్రేకర్ లేదే ఇంకా గోలు ఎప్పుడు మిస్ అవ్వదేనే గాలం వేశాక ఆగల్ హై క్యా ఏమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై ఏదేమైనా ఏం జాతకమనే పట్టా నీ వనక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీలొల్లి చెల్లదు రోయిది నా చేప పిల్ల ఓకే, జ్యోత్స్నకు ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? జ్యోత్స్న. మణి శర్మ. కరెక్ట్ ఆన్సర్. జ్యోత్స్న 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ మీరు కూడా వచ్చి చార్మేళ్ళు పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ ఫార్మాట్ లో మీరు SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. చార్మేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. నేను ప్రశ్నలు ఫైర్ చేస్తాను. రెడీయా? ప్రశ్నకు వేళ అయ్యే రా. లేదు, నేను ఇదే పగలగొట్టాను. మీ పక్కన స్టాండర్డ్ కళ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నీటిలో నూనెని పోస్తే నూనె నీటిలో తేలుతుంది ఎందుకు? ఆప్షన్స్ ఏ, నీటి కంటే నూనె బరువు తక్కువ కాబట్టి. బి, నూనె కంటే నీరు బరువు తక్కువ కాబట్టి. నీటి కంటే నూనె బరువు తక్కువ కాబట్టి. ఏంటిది? స్టార్ మైల్ ఏంటో చూసారా? ఇచ్చే గేమ్ షో. నూనె, ఇంకేం కాదు. ఇదిగోండి, ఇది నీళ్లు, ఇది నూనె. ఏంటో అన్ని కలర్లు ఒకటే ఉంటాయి. దీనికోసం మనుషులు ఎంత తాపత్రయపడిపోతూ ఉంటారో కదా. అవును సుమ. ఇప్పుడు దీన్ని నేను ఇందులో పోస్తాను. ఇది తేలుతుందా మునుగుతుందా? దీనికి స్విమ్మింగ్ వచ్చా రాదా చూద్దాం. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ చూసారా? సో దట్ ఈస్ ద ఆయిల్. ఎందుకంటే నూనె బరువు తక్కువ కాబట్టి. నూనె అంతా పైనే ఉంది. తీసుకున్నారా పాయింట్? తీసుకోండి. జ్యోత్స్న 3. ఈ సముద్రంలో ఉండేటువంటి ఆ ఆయిల్ బావులకి నిప్పంటుకుంది అంటూ ఉంటారు కదా, ఇదే రీజన్. ఆయిల్ పైనే ఉంటుంది కాబట్టి మంటలు వస్తూనే ఉంటాయి. నీళ్లు కింద ఉంటాయి కానీ ఇది ఆరిపోదు. వస్తూనే ఉంటుంది. దాన్ని ఆర్పడం చాలా కష్టం అంట. నూనె తాకితే పైకి లేస్తుంది, నీరు తాకితే పడిపోతుంది. ఏమిటది? ఆప్షన్స్. ఏ బూడిద, బి మంట. మంట. కరెక్ట్, మంట. నూనె తాకితే పైకి లేస్తుంది, నీళ్లు తాకితే కిందకి వెళ్ళిపోతుంది. విజయక్క 2, నందిని 1. నెంబర్ 2. జీబ్రాకి జిరాఫ్కి గల ఒక తేడా చెప్పండి. జీబ్రాకి అన్ని గీతలు ఉంటాయి, జిరాఫీకి పొడుగు ఉంటుంది. జిరాఫీలో ఏం పొడుగ్గా ఉంటుంది? మెడ. మరి జీబ్రా? జీబ్రా పొట్టిగా ఉంటుంది. జీబ్రాకి చారులు ఉంటాయి, జిరాఫ్కి చారులు ఉండవు. తీసుకోండి. జ్యోత్స్న 3, నందిని 1, కళా 2. భూమి మీద నివసించే ప్రాణుల్లో మనిషిలాగా కన్నీళ్లు పెట్టే ఏకైక జీవి ఏది? కుక్క. రాంగ్ ఆన్సర్. ఏనుగు. ఇంకా ఆవులు, గేదెలు, కుక్కలు ఇంకా ఇతర జంతువులు కూడా కన్నీళ్లు పెడతాయి. కాకపోతే ఏదైనా ఆరోగ్య సమస్య వలనో
సరిగ్గా ఆక్సిజన్ దొరకకపోవడం వలనో ఆకలికి దప్పికకు పోవడం వలనో కన్నీళ్లు పెడతాయి. కానీ మనలాగా ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టవు. అలా పెట్టేది ఏనుగు మాత్రమేనంట. నంబర్ 3. గుడ్డు పగలగొడితే ఏమవుతుంది? గుడ్డు పగలగొట్టిన తర్వాత ఆమ్లెట్ అవుతుంది. కాదు, పగిలిపోతుంది. మన దేశం పక్కనే ఉన్న అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, బి పాకిస్తాన్. చైనా. కరెక్ట్, తీసుకోండి. కళా 1, జోష్న 2. చైనాలో ఇటీవల 2వ బ్రాంచిని ప్రారంభించిన భారతీయ బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. నందిని 1, స్వప్న 1, విజయ 1. నంబర్ 4. బొగ్గును డీజిల్లను ఉపయోగించని రైలు ఏ శక్తిని ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ ఏ విద్యుత్ శక్తి, బి సౌరశక్తి. విద్యుత్ శక్తి. కరెక్ట్, ఎలక్ట్రిసిటీ. జ్యోత్స్న 2, కళా 1. మన దేశంలో రైలు మార్గం లేని రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ కేరళ, బి మేఘాలయ. మేఘాలయ. రైలు మార్గం లేదంట ఆ రాష్ట్రంలో. మేఘాలయ కరెక్ట్. విజయ 1, రజనీ 1, స్వప్న 1. అమ్మో. నంబర్ 6. కోనార్క్ లోని సూర్య దేవాలయంలో ఉండే ప్రధాన భగవానుడు ఎవరు? ఆప్షన్స్ ఏ విష్ణుమూర్తి, బి సూర్యుడు. సూర్యుడు. పేరులోనే సూర్య దేవాలయం అని కూడా ఇచ్చాం. తీసుకోండి. 3. నందిని 1, స్వప్న 2. కోనార్క్ లో సూర్య భగవానునికి దేవాలయాన్ని నిర్మించిన గాంగరాజు ఎవరు? ఆప్షన్స్ ఏ అశోకుడు, బి మొదటి నరసింహుడు. మొదటి నరసింహుడు. తీసుకోండి. 3. నందిని 1, కళా 1, జ్యోత్స్న 1. నెంబర్ 1. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. 2010 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన వ్యక్తి 2013 ఏప్రిల్ 6వ తేదీన ఎన్నవ బర్త్డే చేసుకుంటారు? 3. ఎందుకంటే 2011లో మొదటి బర్త్డే, 12లో 2వ బర్త్డే, 13లో 3వ బర్త్డే చేసుకుంటారు. తీసుకోండి. నందిని 2, కళా 2, విజయ 1, స్వప్న 1. బరాక్ ఒబామా ఇప్పటికీ ఎన్నిసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు? నేను ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు. పోనీ న్యూస్ పేపర్లో చూడొచ్చుగా. ఆప్షన్స్ ఏ 2 సార్లు, బి 3 సార్లు. హెల్ప్ చేస్తారా కొంచెం? ఆయన అడుగుదాం. హలో, కెన్ వి స్పీక్ టు మిస్టర్ ఒబామా ప్లీజ్? కొంచెం నాకు ఫోన్ ఇస్తారు, నేను మాట్లాడతా. హలో, మీకు తెలుగు వచ్చా? నేను సుమా గారు పక్కన ఉన్నారు. మీకు చెప్పారా? తెలుగులో ఫేమస్ ఆమె. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ అయ్యారో కొంచెం చెప్తారా? ఒబామా గారు ఏం చెప్పారండి? 3, 3. రాంగ్ ఆన్సర్. 2 సార్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ జార్మేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు విజయ డాన్స్ చూద్దాం. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడుపుట్టింది, బెంగొచ్చింది, అవియొచ్చి సోయొచ్చి సిగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందా రా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందా రా బాబు ఏతంతం ఏతంతం రా. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే.
దిగులొచ్చింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలపరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో రో బాబు ఏతంతం ఏతంతం రో లోనేటో అయిపోతుందో రో బాబు ఏతంతం ఏతంతం రో నన్నడిగితే నాకేం తెలుసే చిన్నగెళ్ళి ఇంట్లో నీ అక్కని అడుగే తాలే తెగిపోతున్నాయ్ రో బాబు ఏతంతం ఏతంతం రో సెక్కిడిచి అడుగుతుంటి రో రో బాబు ఏతంతం ఏతంతం రో నాకున్న ఫ్యాన్స్కి నచ్చదే నన్నొగ్గయ్యే నాకున్న ఫ్యాన్స్కి నచ్చదే నన్నొగ్గయ్యే సూపర్ ఎనర్జీ విద్య, చాలా బాగా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ నౌన్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం విజయ. త్రిష. ఓకే, త్రిష ఆట చూద్దాము. త్రిష 6 పాయింట్లు విజయ. ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో చూద్దాం. కళ. వెంకటేష్. అంటే త్రిష ఫోను వెంకటేష్ తో మాట్లాడుతుందా? కళ 6. నెక్స్ట్ చిత్రం విజయ. జెనీలియా. జెనీలియా కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టుంది, చూద్దాం. ఎస్, జెనీలియా ఫోన్ మాట్లాడుతుంది. విజయ కారు. ఇంతకీ జెనీలియా ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది చూద్దామా. జ్యోత్స్న. సిద్ధార్థ తో ఫోన్ మాట్లాడుతుందా? ఏం సిద్ధు, కుదిరితే ఒక్క కప్పు కాఫీ 4 మాటలు అన్నావు, కప్పు కాఫీ లేదు 4 మాటలు లేదు, నువ్వు బిజీ అయిపోయినట్టున్నావు ఈ మధ్య బాగా అని తిడుతోంది. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం కళ. హంసిక. చూద్దాం. నీకు 6. ఎవరో విసిగిస్తున్నట్టున్నాడు హన్సికని. ఎవరో విసిగిస్తుంది చూద్దాం. విజయ. బ్రహ్మానందం. అల్వరాజ్. ఇలియానా సరిపోలేదు, మళ్ళీ హన్సిక కూడానా? చూద్దాం. పట్టు, హల్వారాజ్. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ట్రాప్ చేస్తావు? అమాయకులైనటువంటి అమ్మాయిలు ట్రాప్ చేసేస్తున్నావు మిస్టర్ హల్వా. ఇది నీకు న్యాయంగా ఉందా? పైగా పళ్ళు పిగపెట్టుకుని నవ్వు ఒకటి. 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఇలా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఒక అరటి పండు తినండి, తర్వాత ఇక్కడికి వచ్చి ఈ హ్యాండిల్ పట్టుకొని ఈ బంతిని అందులో పడేయండి, మంచినీళ్లు తాగండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులో నిలబడి, ఇవి ఫ్యాన్స్, ఈ మధ్య మనకి కరెంటు కోతలు ఎక్కువైపోయాయి కదా, అందుకని ఫ్యాన్ ఉన్నట్టుగా ఊహించుకొని మీరు దాని కింద కాసేపు కూర్చోండి. ఎలాగంటారా? ఇలా. అలా అయితే కౌంట్ ఉండదు. మీరు ఎలా చేయాలో చూపించడం కోసం నేను 2-3 సార్లు చేస్తున్నాను. ఇలా ఓకే, మజ్జిగ చిలికినట్టుగా చేసి బాగా స్పీడ్ అందుకున్నప్పుడు వదిలిపెట్టండి. అందుకోలే, ఇలాగైనా పాయింట్లు రావు, అది చెప్పడానికి నేను అలా చేశాను. ఇదిగోండి, ఇలా అంటే పోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చిక్కుడుకాయలు ఒలవండి. ఈ సైడు ఇలా, ఈ సైడు
ఇలా ఒలిచాక దీన్ని ఇందులో పడేయండి. మళ్ళీ వచ్చి ఇంకొక ఫ్యాన్ తీసుకోండి. నేను ఇందాక చూపించాను కదా, అలా ఎగరేయొద్దు ఫస్ట్ టైం, తర్వాత చూపించినట్టుగా ఇలా. ఇది ఆట. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Sam and I don't care Stop it 4 ఫ్యాన్లు ఎగరేశారు. 1 2 3 4 చిక్కుడుకాయలు ఒలిచారు. ఇక మీకు పాయింట్లు. అది 4 ఇది 4 8 ఈ 3 11 66. డిన్నర్ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Sam and I don't care Stop it 1 2 3 4 ఒలిచారు. 5 ఫ్యాన్లు 4 చిక్కుడుకాయలు 9 10 11 12 72 పాయింట్లు అండి. అలాగే మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Sam and I don't care 1 2 3 ఫ్యాన్ ఒక్కటే. ఒకదాని రెక్క విరిగిపోయింది, ఒకటి సరిగ్గా తిరగలేదు, అలా జరిగిపోయిందిలేండి. 4 ఇవి 3 7 42. వాటర్ ప్యూరిఫైయర్. విజయ ప్రస్తుతం లీడ్ నందినిదే, కానీ మీ స్కోర్ హైయెస్ట్ కాబట్టి మీకు చాలా ఈజీ దాటేయడం. ఓకే 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్
square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. చిక్కుడు కాయలు 1 2 3 4 ఫ్యాన్లు 3 7 + 3 10 60 పాయింట్స్ అండ్ మీకు హాట్ బాక్స్ సెట్. జ్యోత్న 11 ఆర్లు మీ టార్గెట్ అంటే 66 పాయింట్లు విజయ స్కోర్ దాటడానికి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wanka wanka poses, tinger tinger theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, Moni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. Stop it! మీరేంటి ఇంట్లో చిక్కుడుకాయలు వలవరా? చాలా కష్టపడి 1 2 3 4 ఫ్యాన్లు 3 వీటితో కలుపుకొని 10 ఆర్లు అంటే 60. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 ఆరు తగ్గింది. 12 మీ టార్గెట్ కళ. ఇవాళ మీరు గెలుస్తారా లేదా విజయాన్ని గెలిపిస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. 1 2 3 గో. Ringa ringa roses, wanka ringa poses, tinger tinger theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, Moni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. Stop it! 1 2 3 4 5 ఇవి 4 5 4 9 10 11 12 72. రోటీ మేకర్. ఈరోజు మన స్టార్ మహిళ కళ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎది ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. ఈ రోజు మన స్టార్ యువతి కళ గెలుచుకుంటున్నారు రెఫ్రిజిరేటర్.